నమస్కారం హెచ్కే న్యూస్ ఛానల్ కి స్వాగతం. కాకినాడ జిల్లా పిఠాపురం జగ్గయ్య చెరువులో శ్రీ బాదం మాధవరావు ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో పిఠాపురం టౌన్ జనసేన పార్టీ అధ్యక్షురాలు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ వరలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమాజంలో విద్యార్థులు ఉత్తమ పౌరులుగా నిలిచేందుకు తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు అవసరమైన జీవన నైపుణ్యాలను పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు అలవర్చాలన్నారు. ప్రస్తుతం మహిళల్లో గర్భాశయ క్యాన్సర్లు అధికంగా నమోదవుతున్నాయని, వీటిని నివారించేందుకు కూటమి ప్రభుత్వం 9వ తరగతి విద్యార్థులకు ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తుందని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ముందుగా డిప్యూటీ కలెక్టర్ అపూర్వ భరత్, జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సమూల సంస్కరణలు అమలు చేస్తుందని, తల్లికి వందనం, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం ద్వారా విద్యార్థులకు రుచికరమైన పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు ఉచితంగా యూనిఫామ్లు, షూస్, పాఠ్యపుస్తకాల పంపిణీ వంటి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తుందన్నారు. రమేష్ గారికి, ఇంకా వేదిక అలంకరించిన ఇతర పెద్దలకి, ఇక్కడికి వచ్చిన పేరెంట్స్కి, టీచర్స్కి, ప్లస్ స్టూడెంట్స్కి అందరికి కూడా హార్టీ వెల్కమ్ అండి. మీకు తెలుసు, మనకి ఫస్ట్ ఉన్న నానుడి ఏంటంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిదేవోభవ. అంటే మనం ఇచ్చిన ఫస్ట్ ప్రిఫరెన్స్ తల్లిదండ్రులకి, నెక్స్ట్ ఇచ్చేది గురువులకి, తర్వాత అతిథులకి. అలాగే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర అని కూడా ఒక నానుడి ఉంది. మనం అందరం కలిసికట్టుగా పని చేస్తే, అంటే ఇప్పుడు టీచర్ గారు చెప్పారు, మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు, మన పిల్లలు అందరూ కూడా మంచి చదువులు చదువుకొని మంచి భవిష్యత్తు ఏర్పరచుకొని సంఘంలో ఒక మంచి పేరు సంపాదించుకోవాలన్న విధంగా కృషి చేస్తున్నారు. మీ అందరికీ కూడా అన్ని రకాల పథకాలని కూడా అందిస్తున్నారు. ఇప్పుడు తల్లికి వందనం పేరుతో కానివ్వండి, లేకపోతే మధ్యాహ్న భోజన పథకం, డొక్కా సీతమ్మ గారి పథకం ప్రకారంగా కానివ్వండి, ఇంకా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ అది కూడా మనకి పిఠాపురంలో ఏర్పాటు చేశారు. మీరు ఇంటర్ చదివిన తర్వాత మీకు కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ ఏదైనా కావాలంటే మన గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఎందుకంటే మనకి మన విద్యార్థులు కానివ్వండి అందరూ కూడా మంచిగా చదువుకుని ఒక మంచి భవిష్యత్తు ఏర్పరచుకోవాలి. చదువు ఉద్యోగం గురించే కాదు, మన ముందు తరానికి కూడా మనం గైడెన్స్ ఇవ్వాలి. అంటే ముందు మనకి తెలిసి ఉండాలి, దాని ప్రకారమే మన తర్వాత తరం వాళ్ళకి మనం అన్నీ అందించగలుగుతాం. ముఖ్యంగా ఒక అమ్మాయి చదువుకుంటే ఒక ఇంట్లో కుటుంబం అంతా చదువుకున్నట్టుగానే అని చెప్పేసి మహాత్మా గాంధీ గారు ఎప్పుడూ చెప్పారు. కాబట్టి మనం బాగా చదువుకుని మన పిల్లలందరికీ కూడా అన్ని రకాల విద్యావకాశాలు వాళ్ళకి అందేటట్టుగా తల్లిదండ్రులు కృషి చేసి, టీచర్లు కూడా వాళ్ళకి సరైన భవిష్యత్తు ఉండేటట్టుగా వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అన్నది తెలుసుకుని, ఆ ఇంట్రెస్ట్లో వాళ్ళకి ఎన్ని అవకాశాలు ఉన్నాయన్నది కూడా వాళ్ళు చెప్తూ, గవర్నమెంట్ ఇచ్చే పథకాలన్నీ కూడా వాళ్ళకి అందేటట్టుగా చూస్తూ, మీ అందరి భవిష్యత్తుకి కూడా అందరం కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, మన స్కూల్ యాజమాన్యానికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. ముఖ్యంగా ఆడపిల్లలకి మనకి అంటే ఆడవాళ్ళలో వచ్చే క్యాన్సర్స్లో గర్భాశయ క్యాన్సర్ అన్నది చాలా ఎక్కువగా ఉంది. మన ఇండియాలోనే థర్డ్ మోస్ట్ క్యాన్సర్ లిస్ట్లో తీసుకుంటే థర్డ్ మోస్ట్. ఇది మనకి రాకుండా ఉండడానికి ఇప్పుడు టీకాలు అవైలబుల్గా ఉన్నాయి. ముఖ్యంగా 9th క్లాస్ చదువుతున్న పిల్లలు, అంటే 14th ఇయర్ క్రాస్ అయ్యి 15th ఇయర్ లోపుగా ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇది ఫ్రీగా ఇస్తున్నారు. మీరు బయట కొనాలంటే ఇంచుమించు 3,000 రూపాయల పైన ఉంటుంది ఆ ఇంజక్షన్. మీ పిల్లలందరికీ అది ఇప్పించండి. అదేదో కొత్తగా వచ్చింది, ఇప్పిస్తే ఏదో అయిపోతుందన్న భయాలు చాలా మందిలో ఉంటాయి. అలాంటివి ఏమి కాదు. పిల్లలకి చిన్నప్పటి నుంచి టీకాలు ఇప్పించడం అనేది మనకి ఎప్పటి నుంచో అలవాటైంది. పుట్టగానే నడుం చేతి మీద BCG టీకా వేస్తాం, కామెర రాకుండా టీకాలు వేయిస్తాం. అలాంటిది ఇది కూడా. HPV ఇన్ఫెక్షన్ అన్నది గర్భాశయ క్యాన్సర్కి చాలా ఎక్కువగా ఉండే కారణం. అది నివారించడానికి ఇప్పుడు టీకాలు అనేవి గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా వేస్తున్నారు. కాబట్టి మీ పిల్లలందరికీ కూడా అది వేయిస్తే వాళ్ళు గర్భాశయ క్యాన్సర్ని తగ్గించిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే మనకి ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన దేశం అభివృద్ధిలో కానీ ముందంజలో ఉంటుంది. మనం నీరసంగా ఉండి ఏదో మన ఇంట్లో క్యాన్సర్ పేషెంట్ ఉంటే మొత్తం కుటుంబం అంతటి మీద ఆ భారం పడుతుంది. ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది చాలా ఖర్చుతో కూడిన విషయం. అది రాకుండా ఏదైనా రాకుండా చూసుకోవడమే మంచిది. కాబట్టి మీ పిల్లలందరికీ కూడా 9th క్లాస్ చదువుతున్న అందరి పిల్లలకి కూడా ఆ టీకాను వేయించాల్సిందిగా ఒక డాక్టర్గా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.